హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు మనం ఏది అడిగినా సరే మనం అడిగిన వాటికంటే ఊహించిన అత్యధికంగా ఇస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు నీ ద్వారా చేస్తాడు. నీ ద్వారా ఎందుకు చేస్తాడంటే దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆయన నీలోనే ఉన్నాడు. కాబట్టి సమస్త కార్యాలను జయించగల శక్తిని, సామర్థ్యాన్ని నీలోనే పెట్టి ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటే నువ్వు అడగాలి. ఏమని అడగాలి? అడుగుడి దేవుని అడుగుడి మీకు ఇవ్వని ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి ప్రార్థించి అడుగుతావో నువ్వు అడిగిన దానికన్నా దేవుడు అత్యధికమైన కార్యాలు దేవుని నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే అవసరం ఉందో, నీకు ఈరోజు ఏదైతే కావాలో, దేని గురించి అయితే నువ్వు సమాధానం కోసం ఎదురు చూస్తున్నావో దేవుడు అద్భుతంగా నీ జీవితంలో నూతన కార్యం చేయునుగాక. ఆమేన్. అట్టి రీతిగానే ఏదైతే ఇది ఎవరికి చాలా కాలం రావాల్సిన అమౌంట్స్ ఏదైనా ఆగిపోయినాయా, లేకపోతే ఏదైనా స్ట్రక్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నారా, కొన్నింటికి సమాధానం రాకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నారా, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే వందల స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కుడివైపునకు తండ్రి ఎడమవైపున వీరు వ్యాపించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. సమృద్ధికరమైన జీవితాన్ని ప్రవచిస్తాం తండ్రి. ఆర్థిక సమృద్ధిని ప్రవచిస్తాం తండ్రి. ఆరోగ్య సమృద్ధిని ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయంలో బలహీనంగా ఉన్నది ప్రతి బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డల మీద దిగివచ్చునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరికి ఏ సహాయం లేదండి ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.